హలో గైస్ ఎవరీవన్, దిస్ ఈజ్ ప్రేమ్చంద్ ఐకాన్. సో ఇవాళ వీడియో ఏంటిదో ఆల్రెడీ తమ్మునిలో చూసుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నా. అండ్ అట్లానే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా దానిలో ఎప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ కామెడీ వీడియోస్, అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటా. ఇటువంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత కష్టపడి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. సరే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, వేములవాడ రాజన్న టెంపుల్ దాన్ని దర్శనం కోసం క్లోజ్ చేశారు. మరి అసలు ఆ దర్శనం ఎక్కడ చేసుకోవాలి, మరి అలా క్లోజ్ చేస్తే దర్శనం ఎలా అని చెప్పేసి మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేస్తా. అసలు ఎందుకు క్లోజ్ చేశారని చెప్పేసి చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేములవాడ రాజన్న టెంపుల్ అయితే డెవలప్మెంట్లో ఉంది. సో అందు కారణం వల్ల క్లోజ్ అయితే చేసిర్రు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మన బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇక టెంపుల్ దగ్గరికి రోడ్డు కూడా వెడల్పు అవుతుంది, వెడల్పు విస్తరణ జరుగుతుంది. సో అది కూడా వర్క్లో ఉంది. అందువల్ల అంటే రోడ్డు డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అండ్ అలాగే ఇది టెంపుల్ డెవలప్మెంటు చేస్తామని చెప్పేసి అనుకున్నారు కాబట్టి, సో ఇక్కడ భక్తులకు రాజన్న టెంపుల్లో దర్శనం బంద్ చేసి మరి ఎక్కడ దర్శనం చేసుకోవాలని చెప్పేసి చూసుకున్నట్టయితే, వేములవాడలో భీమేశ్వర ఆలయం అని చెప్పేసి ఉంటుంది. భీమేశ్వర ఆలయంలో దర్శనాలు అనేటివి ఆల్రెడీ కొనసాగుతున్నాయి ఇప్పటి కూడా. సో ఇది రాజన్న టెంపుల్ అనేది క్లోజ్ చేసారు. బట్ దీనికి భక్తులు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే అసలు దేవుడు అనేది ఇక్కడ ఉన్నాడు కదా, దర్శనం అక్కడ ఎలా చేసుకోవాలని చెప్పేసి కొంతమంది ధర్నాలు కూడా వేస్తారు ప్రజలు. కానీ కాకపోతే డెవలప్మెంట్ కోసం, డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దర్శనాలు అనేటివి యథావిధిగా ఇక్కడనే స్టార్ట్ అవుతాయి. కానీ కాకపోతే అప్పటి వరకు భీమేశ్వర ఆలయంలోనే దర్శనాలు అని చెప్పేసి ప్లాన్ చేశారు. టెంపుల్ ఈవో ఇట్లా ఉంటారు కదా, సో వాళ్ళు అలా చెప్పినారు. మరి ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చెప్పేసి చూద్దాం ఎలా జరుగుతుందో. బట్ ఇందులో కొంచెం రిస్క్ అనేది ఏంటంటే, ఒక్కోసారి వేల సంఖ్యలో జనాలు వస్తుంటారు. అప్పుడు కొంచెం ఏదైతే భీమేశ్వర ఆలయంలో దర్శనాలు అని చెప్పారు కదా, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ టెంపుల్ అనేది కొంచెం చాలా చిన్నగా ఉన్నది. సో మరి అంత ప్లేస్ కూడా లేదు, అట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ అట్లనే ఎవరైతే దగ్గర పల్లెటూరు వాళ్ళు ఉంటారో వేములవాడ టెంపుల్కి వచ్చినప్పుడు ఏవైతే కోడే ముక్కులు కానీ దర్శనం కానీ భీమేశ్వర ఆలయంలోనే. ఆ భీమేశ్వర ఆలయం ఎక్కడంటే వేములవాడలో బద్దిపోచమ్మ టెంపుల్ ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉంటుంది. ఒకరు తెలియని వాళ్ళకైతే వేములవాడలో బద్దిపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ బద్దిపోచమ్మ టెంపుల్ పక్కకే కొంచెం డిస్టెన్స్లో వెళ్తే సో అక్కడ భీమేశ్వర ఆలయం ఉంటుంది. అక్కడ స్వామివారి దర్శనాలు అనేటివి కొనసాగుతున్నాయి. మరి ఈ వీడియో ద్వారా ఎంతో కొంతమంది ఎవరైతే వేములవాడకు దగ్గర పల్లెటూరులు కానీ లేకపోతే వేరే చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తుంటారు కదా, సో వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందుతుందని చెప్పేసి ఈ వీడియో చేసిన. ఇప్పటి నుంచి ఏవైతే రాజన్న గుడిలో కాకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు అనేటివి కొనసాగుతున్నాయి. సో అది ఎప్పటిదాకంటే వేములవాడ టెంపుల్ రాజన్న టెంపుల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇందులోనే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి చూద్దాం ఎలా అవుతుందో. ఇంకా మరి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తా. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు ఇస్తూ ఉంటా. మంచి కంటెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా దానిలో చెప్పిన కదా, మోటివేషనల్ వీడియోస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్, కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటా. మొత్తానికైతే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేయడమే నా ఛానల్. సో ఇటువంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ప్రేమ్చంద్ ఐకాన్. జై హింద్.